Good morning, all. JNTUK R16 final year ECE, subject satellite communication, April 30th, first period. Today, topic azimuth angle presentation or calculation or representation. So, మనం previous class లో how to solve this elevation angle or how to represent the elevation angle. Once we can recall. These are the previous steps. So previous elevation angle calculation goes to sine psi, sine alternating angle sine gamma divided by square root of 1 plus RE by RS square minus 2 RE by RS cos square. So now today we are going to discuss about azimuth angle. So already we know that satellite orbital mechanism goes to two angular elevation and azimuth angle. In order to find the azimuth angle, sometimes we need intermediate angle alpha. So that must be first found. So this angle alpha permits to connect 90-degree apart with quadrature value. So therefore, azimuthal angle calculations involves to evaluate this information throughout our 0-degree clockwise through 60-degree. So this is the angle. This is the angle between local horizontal plane and the plane passing through Earth station of the satellite. So center of the Earth is called azimuthal angle. Suppose if the Earth has latitude, suppose if capital L is the latitude of Earth station, the G is the difference between the position of the satellite orbit and Earth station. So now we will form some angular information. మనం ఒక యాంగులర్ ఇన్ఫర్మేషన్ ని మనం డ్రా చేయబోతున్నాం. ఆల్ఫా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ tan angle LS minus LE by sin LE. Sometimes this angle may be also point as so alpha equals to 180-degree plus tan inverse of tan G divided by tan L. So that is the azimuthal angle formula, where capital L is the latitude of Earth station, and G is the difference between the position of the satellite and Earth station. So suppose if our horizontal angles are be calculated, so it is sometimes used to measure the horizontal angle at Earth station of the antenna to North Pole, which is situated on the particular axis. So these are the sometimes required to calculate both elevation and azimuthal angle. ఈ రెండు కూడా మనకి
శాటిలైట్ యొక్క పొజిషన్ ని మనకి అవగాహన ఏర్పరచుకోవడానికి మనకి ఇక్కడ ఒక అంశంగా చెప్పబడ్డాయి. ఇక్కడ నేను ఒక 2 కేసెస్ తీసుకోవడానికి ట్రై చేశానండి. సపోజ్ ఇఫ్ ఎర్త్ స్టేషన్ ఈజ్ ఇన్ ద నార్థరన్ హెమిస్ఫియర్. ఓకేనండి, ఆ ఎర్త్ స్టేషన్ కనుక ఆ విధంగా కనుక నేను ఇమాజినింగ్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి అజిముతల్ యాంగిల్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అంటేనండి 180 డిగ్రీ మైనస్ ఆల్ఫాగా ట్రీట్ చేస్తున్నానండి. సపోజ్ ఇఫ్ ద శాటిలైట్ టు ద ఎర్త్ స్టేషన్ అప్పుడు ఏమవుతుందండి, నార్దరన్ స్పేర్ లో ఉన్నప్పుడు అజిముతల్ యాంగిల్ ఈక్వల్స్ టు అడిషన్ ఆఫ్ దిస్ ఆల్ఫా టు సెమీ మేజర్ యాక్సిసింగ్ యాంగిల్. సో 180 డిగ్రీ ప్లస్ ఆల్ఫా. సో అది మీరు గమనించాలండి. సో అదే విధంగా ఇక్కడ నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఎర్త్ స్టేషన్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. సపోజ్ ఫర్ ఎర్త్ స్టేషన్ కనుక జియోగ్రాఫికల్ గా ఈ విధంగా కనుక ఉన్నట్లయితే, సో వాట్ ఈస్ ద శాటిలైట్ పొజిషన్? శాటిలైట్ లొకేటెడ్ టు నార్త్ ఆఫ్ ద ఎర్త్ స్టేషన్. సో దట్ ఈస్ యువర్ అజిముతల్ యాంగిల్ ఎర్త్ స్టేషన్. సో AZ ఈక్వల్స్ టు ఆల్ఫా. AZ ఈక్వల్స్ టు ఆల్ఫా. సదరన్ స్పేర్ కాబట్టి త్రూఅవుట్ 360 డిగ్రీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. సో దాని ప్రకారంగా మనకి శాటిలైట్ ఈజ్ లొకేటెడ్ టు ద నదరన్ ఆఫ్ ద ఎర్త్ స్టేషన్, నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ద ఎర్త్ స్టేషన్ కనుక ఉన్నట్లయితే మనం ఆ ఎర్త్ స్టేషన్ ప్రకారంగా అజిముతల్ యాంగిల్ ఎలా ఉండొచ్చు అంటే 360 మైనస్ ఆల్ఫా అండి. వేర్ ఆల్ఫా ఈజ్ ద అజిముత్ యాంగిల్ అండి. సారీ, ఆల్ఫా అంటే అజిముత్ యాంగిల్ అండి. ఆల్ఫా యొక్క ఈక్వేషన్ ని మనం ఒకసారి రీకాల్ చేసుకుందామండి. 180 డిగ్రీ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan G డివైడెడ్ బై tan L. G అంటే ఏంటండి? డిఫరెన్స్ బిట్వీన్ పొజిషన్ ఆఫ్ ద శాటిలైట్ ఆర్బిట్ అండ్ ఎర్త్ స్టేషన్ యాంటీనా. అదేవిధంగా L అంటే ఏంటండి? లాటిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్ స్టేషన్. సో లాటిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్ స్టేషన్ ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నామండి. సో ఈ హారిజాంటల్ యాంగిల్ అనేది మనకి హారిజాంటల్ ప్లేన్ మరియు ఎర్త్ స్టేషన్ ఉన్నటువంటి ప్లేనార్ సర్ఫేసెస్ ద్వారా ఏర్పడేటువంటి కోణం మధ్యన ఏర్పడేటువంటి అజిముత్ యాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ అనేది మనకి ఎస్టిమేషన్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి. దాన్నే అందుకనే అజిముత్ యాంగిల్ ని మనం ఇక్కడ హారిజాంటల్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ స్టేషన్ గా మనకి చెప్పబడుతుంది అనమాట. సపోజ్ ఇఫ్ ద ఈ అజిముతల్ యాంగిల్ అనేది నాదరన్ స్పేర్ లో ఉందనుకోండి, సౌత్ ఈస్ట్ సైడ్ ఉందనుకోండి, మన ఎర్త్ స్టేషన్ కనుక సౌత్ ఈస్ట్ సైడ్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? సింపుల్ గా ఆల్ఫా యాంగిల్ ని 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేసేయండి. లేదండి మన యొక్క ఎర్త్ స్టేషన్ కనుక సదరన్ వెస్ట్ డైరెక్షన్ లో ఉందనుకోండి, 180 డిగ్రీస్ కి ఈ యొక్క యాంగిల్ ని అడిషన్ చేయండి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ లో ఉంటే మనం ఒరిజినల్ యాంగిల్ ని ఇమాజినేషన్ చేసుకుంటామండి. నార్త్ ఈస్ట్ సదరన్ హెమిస్ఫియర్ అనుకోండి, ఈ విధంగా మనం 360లో నుంచి ఈ యొక్క ఆల్ఫా అనే దాన్ని తీసేస్తామండి. ఇప్పుడు మనం ఒక చిన్న డయాగ్రామ్ నేను ఇక్కడ మీకు చూపించానండి. హౌ టు స్కెచ్. యాక్చువల్లీ దిస్ డయాగ్రామ్ ఈక్వల్ టు ఫిగర్ నేమ్ లొకేషన్ ఆఫ్ ద శాటిలైట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ అనమాట. మనం ఇప్పటి వరకు ఎలివేషన్ యాంగిల్, అజిముతల్ యాంగిల్ మీద ఒక చిన్నపాటి అవగాహన అయితే మనం ఏర్పరచుకున్నామండి. దాన్ని మనం ఉపయోగించుకొని హౌ టు లొకేట్ ద శాటిలైట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ అనే దాన్ని మనకు అర్థం కావడానికి నేను ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేశానండి. సో ఇది హెమిస్ఫియర్ ఎర్త్ స్పెరికల్ సర్ఫేస్ అండి, స్పెరికల్ ఏరియా. సో X, Y, Z డైరెక్షన్. సో X, Y, Z డైరెక్షన్ లో మన యొక్క శాటిలైట్ ని ట్రేస్ చేయాలి కాబట్టి సమ్ వాట్ ఆఫ్ డిస్టెన్స్ స్మాల్ r లో మనం ఇక్కడ శాటిలైట్ ని ప్లేస్ చేసుకోవడానికి నేను ట్రై చేశానండి.
సో ఇక్కడ కొంత లిటరేచర్ ని తీసుకుంటున్నానండి. ఇన్ ఆర్డర్ టు లొకేట్ ద శాటిలైట్ ఆన్ ద రొటేటింగ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, సో we will begin with geometric equation of the coordinating system. ఓకేనండి. దానికోసం నేను ఇక్కడ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకున్నానండి. సో ద రొటేషనల్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈస్ త్రూ ద జియోగ్రాఫికల్ నార్త్ పోల్. Similarly, x-axis from the center of the earth towards the y-field location space is called, automatically there is a first point of the axis. ఏంటంటే ఫస్ట్ పాయింట్స్ అంటే దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ అండి. x, y డైరెక్షన్ లో మనకి ఏదైతే క్వాడ్రెంట్స్ ని మనం ఇమాజినేషన్ చేసుకుంటున్నామో దాన్ని ఇక్కడ అనుకుంటున్నామండి. ఈ మన ఎర్త్ సర్ఫేస్ ద్వారా పాస్ అయ్యేటువంటి ఎర్త్ ఈక్వేటర్ ని టచ్ చేస్తూ పాస్ అయ్యేటువంటి ప్లేన్ ని మనం ఈక్వటోరియల్ ప్లేన్ గాను, అదే విధంగా ఈక్వటోరియల్ ప్లేన్ కి మనకి ఎక్స్ యాక్సిస్ కి ఏర్పడేటువంటి కోణాన్ని ఏవైతే ఉంటుందో దాన్ని రైట్ ఎసెంట్రిక్ పొజిషన్ గా తీసుకుంటున్నానండి. సో రైట్ ఎసెంట్రిక్ పొజిషన్ ఏర్పడింది అంటే మనకు ఆటోమేటికల్ గా ఈ యొక్క ఎలివేషన్ యాంగిల్, అజిముతల్ యాంగిల్ క్యాలిక్యులేషన్స్ కి కావాల్సినటువంటి రఫ్ డేటా మనకు అందుబాటులో ఉంది అనేది దాన్ని శాటిలైట్ ట్రాకింగ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు బేసిక్ వ్యూగా పరిగణిస్తారండి. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 పాయింట్స్ అండి. ఈక్వటోరియల్ ప్లేన్ ఒకటేను రైట్ ఎసెంట్రిక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పాయింట్స్ ను ఉపయోగించుకొని మన యొక్క ఎర్త్ స్టేషన్ నుంచి శాటిలైట్ ని ట్రేస్ చేయడానికి కావాల్సినటువంటి ఆర్బిటాల్ పెనట్రేట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఈక్వటోరియల్ ప్లేన్ గా మనం ఇక్కడ ఇమాజినేషన్ చేసుకుంటున్నామండి. దట్ ఇండికేట్ హియర్. సో అదేవిధంగా శాటిలైట్, ఇఫ్ ద శాటిలైట్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్, దాని యొక్క సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పబడ్డాయి. సో ఇఫ్ ద శాటిలైట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్, suppose if the satellite is moving upward through the equatorial plane, so there is a ascending node and downward direction through the equatorial plane and descending node through the right heading. ఇక్కడ మీకు ఒక చిన్న కోణం అనేది ఏర్పడుతుందండి. ఎందుకంటే ఈ శాటిలైట్ అనేది స్పెరికల్ ఎర్త్ ఆర్బిట్ చుట్టూరా ఆర్బిటాల్ పాత్ లో కెప్లర్ లా ప్రకారంగా ఎలిప్టికల్ పాత్ లో తిరుగుతున్నంత సేపు ఏమవుతుంది అంటే ఎక్కడో ఒక చోట పాయింట్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు ద జెడ్ యాక్సిస్ అది కొంత కోణం అనేది అయితే దాన్ని ఇంక్లినేషన్ కోణాలు అంటున్నారండి. దాన్ని ఇక్కడ మనం ఈ విధంగా వేరియబుల్స్ గా మనం ట్రీట్ చేసుకుంటున్నామండి. సో ఎప్పుడైతే ఈక్వటోరియల్ ప్లేన్ అనేది ఏర్పడిందో ఆ ఈక్వటోరియల్ ప్లేన్ ప్రకారంగా పొజిషన్ ఆఫ్ ద శాటిలైట్స్ ని చెప్పుకోవడానికి కూడా మనకి ఇక్కడ 2 కోణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటేమో సమ్ ఆల్ట్రా ఇంక్లినేషన్ కోణంగా చెప్పుకుంటున్నారంటే ఇక్కడ ఐ గాను, ఇంకొకటేమో ఒమేగా గాను. సో టు లుక్ ఎట్ దిస్ ఆర్బిటాల్, with respect to the coordinate system అండి. సో కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎప్పుడు కూడా ఆర్బిటాల్స్ అనేవి సిచ్యువేషన్ లో చేయబడి ఉంటాయి కాబట్టి సో ఈక్వటోరియల్ కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని మనం ఇక్కడ ఆర్బిటాల్ యొక్క ప్లేస్మెంట్స్, రొటేషన్ మెకానిజమ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఎలివేషన్ యాంగిల్, అజిముతల్ యాంగిల్స్ అనేవి ఈక్వటోరియల్ ప్లేన్ కి అనుగుణంగా మనకి ఏర్పడేటువంటి అవకాశం అనేది అయితే ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఒక చిన్న ఆర్బిటాల్ మెకానిజమ్స్ గురించి కూడా మనకి ఇక్కడ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానండి. ఆర్బిటాల్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఆర్బిటాల్ పెనిట్రేషన్స్ లో మనకి ఏవైతే ఎవాల్యూషన్ పారామీటర్స్ గా ఉన్నాయో, ఏదైతే ఎసెంట్రిసిటీ కానివ్వండి, సెమీ మేజర్ యాక్సిస్ కానివ్వండి, అపోజీ టైమ్స్ కానివ్వండి, పెరిజీ టైమ్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంక్లినేషన్ యాంగిల్స్ కానివ్వండి, చూస్తున్నారు కదా ఇక్కడ ఎసెంట్రిసిటీ వాల్యూ, సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూ, పెరిజీ పాత్ యొక్క టైం పీరియడ్, అదేవిధంగా రైట్ అసెండింగ్ నోడ్ యొక్క టైం పీరియడ్, ఇంక్లినేషన్ యొక్క టైం పీరియడ్, అదేవిధంగా ఆర్గ్యుమెంట్ యొక్క టైం పీరియడ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆర్బిటాల్ ఎలిమెంట్స్ గా చెప్పబడుతున్నాయండి. ఆర్బిటాల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ దీన్ని మనం కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పుకున్నట్లయితేనండి మనకి ఇక్కడ ఉండేటువంటి ఒక చిన్నపాటి సబ్ హెడింగ్ ఏంటి అంటే ఆర్బిటాల్
సో ఆర్బిటాల్ పెర్బ్రేషన్స్ అనేవి చాలా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పబడుతున్నాయి. సో జనరల్గా ఈ ఆర్బిటాల్ పెర్బ్రేషన్స్ అంటే ఏంటంటే డ్యూ టు ద శాటిలైట్ కమ్యూనికేషన్ సమ్ ఆఫ్ ద గ్రావిటేషనల్ అండ్ నాన్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి శాటిలైట్ యొక్క వర్కింగ్ మెకానిజం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయండి. అందులో మొదటిగా చెప్పేటువంటి అంశం ఏంటి అంటే ఇర్రెగ్యులర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అరౌండ్ ద ఎర్త్ డ్యూ టు నాన్ యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్. Similarly, earth magnetical force also to cause the creation of the orbital perturbations అండి. సో ఈ ఆర్బిటాల్ పెర్బరేషన్స్ రావాలి అంటే ఈ యొక్క క్లైమేటికల్ సిచ్యువేషన్స్ లో ఏర్పడేటువంటి గ్రావిటాషనల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సీజనల్ ప్రకారంగా కొంచెం న్యూమరికల్స్ లో మనకి వేరియేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో అలాంటి ఇర్రెగ్యులర్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క నాన్ యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్స్ వల్ల ఏర్పడేటువంటివి కాబట్టి ఈ యొక్క ఎర్త్ మ్యాగ్నెటికల్ ఫీల్డ్ కూడా కొంచెం ఈ యొక్క ఆర్బిటాల్ పెనట్రేషన్స్ మీద దాని యొక్క ఫోకస్ అనేది చూపిస్తూ ఉంటుందండి. ఇంకో రెండవ పాయింట్ ఏంటంటేనండి ఈ యొక్క ఆర్బిటాల్ పెనట్రేషన్ లో సన్ అండ్ మూన్ కూడా వీళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారండి. సన్ అండ్ మూన్ రొటేషన్స్ అనేవి ఎప్పుడైతే ఈ యొక్క శాటిలైట్ సన్ అండ్ మూన్ కి దగ్గరగా వెళ్తుంది అనుకోండి, సో డ్యూ టు దట్ వన్ these satellites receives a stronger gravitational force to pull up into the particular orbits అండి. సో ఆర్బిటాల్లో మనకి ఎక్కువసేపు ఈ శాటిలైట్స్ అనేవి రొటేషనరీ పాత్ లో ఉండాలి కాబట్టి ఈ సన్ అండ్ మూన్ కి ఎప్పుడైతే ఇవి రొటేషన్ పీరియడ్ లో ఉంటాయో ఆ రొటేషన్ పీరియడ్ లో ఉన్నంత సేపు కూడా ఎప్పుడైనా ఈ రెండు శాటిలైట్స్ కనుక సన్ అండ్ మూన్ కి నియరర్ గా అప్రోచ్ అవుతూ ఉంటే వాటి ద్వారా ఏర్పడేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కూడా ఈ ఆర్బిటాల్ పెనట్రేషన్స్ కి కారణమవుతాయండి. ఇంకొకటి ఏంటంటేనండి ఆర్బిటాల్ పెనట్రేషన్స్ లో లో ఆర్బిట్ శాటిలైట్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయండి డ్యూ టు ద ఫ్రిక్షన్ కాజ్డ్ బై ద కొలిజన్ విత్ ఆటమ్స్ అండ్ అయాన్స్ అండి. అంతా మనకి అంతరిక్షం అంతా కూడా ఆర్బిట్స్ తో కప్పబడి మనకి శాటిలైట్ యొక్క ఆర్బిట్స్ తో ఉంటది కాబట్టి ఆ యొక్క సోలార్ సిస్టమ్ లో ఉండేటువంటి ఆటమ్స్ అండ్ అయాన్స్ యొక్క వాటి యొక్క అమరిక వాటి యొక్క ప్రజెంటేషన్స్ వల్ల ఏంటంటే ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్స్ అనేవి త్వరగా ఎఫెక్ట్ అవ్వడానికి గురవుతూ ఉంటాయండి డ్యూ టు ద ఆటమ్స్ అండ్ అయాన్స్ పార్టిసిపేషన్. ఇంకొకటి మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సోలార్ రేడియేషన్ ప్రెషర్ అండి. సో డ్యూ టు ద ఎందుకంటే మనకి సోలార్ రేడియేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కానీ చాలా అనేక రకాలైనటువంటి రీసెర్చ్ అనేది ఈ యొక్క యూబీ రేస్ కానివ్వండి ఓజోన్ మీద జరుగుతూ ఉంటుంది కాబట్టి సోలార్ రేడియేషన్ ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేవి డ్యూ టు జిఈఓ శాటిలైట్స్ వెరీ వెరీ లార్జర్ ఫర్ ద సోలార్ సిస్టమ్స్ అండి. ఇంకొకటి ఏంటి అంటేనండి సెల్ఫ్ జనరేటింగ్ టార్క్స్ అండి, ప్రెషర్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూ టు ద ఆర్ఎఫ్ రేడియేషన్స్. మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే దే విల్ యూజ్ అడాప్టింగ్ ఆఫ్ ద propulsion subsystem in order to maintain a proper spin axis direction and control the attitude of the satellite against this perturbations forces. ఆర్బిటాల్ పెర్టర్బరేషన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి యొక్క ఎంతసేపు మనం ఈ యొక్క శాటిలైట్స్ ని ప్రీ డిఫైన్డ్ టైం పీరియడ్స్ దగ్గర లాంగెస్ట్ ఇయర్స్ 10 years 15 years ఆర్బిటార్ లో ఉండటానికి ట్రై చేయడానికి ఏవేవి మనకి ఇక్కడ ఉపయోగపడతాయి, అలాగే ఏ అంశాలు మనకి వ్యాలిడ్ అవ్వకపోవడం వల్ల కూడా ఇవి జరుగుతాయి అనే దాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఆర్బిటాల్ పెనట్రేషన్స్ గా చెప్తున్నారండి. ఇర్రెగ్యులర్ గ్రావిటేషనల్ ఫోర్స్ కానివ్వండి, వాట్ ఈస్ ద మెయిన్ ఎక్స్టర్నల్ పెనట్రేషన్స్ కానివ్వండి, సన్ కానివ్వండి, మూన్ కానివ్వండి,
అదేవిధంగా ఎక్స్టర్నల్ బాడీస్ కానివ్వండి, లో ఆర్బిట్ శాటిలైట్స్ కానివ్వండి, సోలార్ రేడియేషన్ కానివ్వండి, జిఈఓ శాటిలైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సోలార్ ప్రిపరేషన్స్లో ముఖ్యమైనటువంటి అంశాలుగా ఇక్కడ మనం డిస్కషన్స్ చేసుకున్నామండి. ఇంకొంచెం మనం ఇంకా డీప్గా ఈ ఆర్బిటాల్ ప్రిపరేషన్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇంకొక అనేక రకాలైనటువంటి అంశాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. జనరల్గా ప్రిపరేషన్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్ ఆస్ట్రానమీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఈస్ ద కాంప్లెక్స్ మోషన్ ఆఫ్ ద మ్యాసివ్ బాడీ సబ్జెక్ట్ టు ఫోర్సెస్ అదర్ దాన్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ఏ సింగిల్ అదర్ massive bodies అన్నమాట. So these forces can include the resistance from the atmosphere and some center attraction of the orbital positions. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పబడతాయండి. వేరే రకరకాలైనటువంటి ప్రిపరేషన్స్ వస్తాయండి. స్పెషల్ ప్రిపరేషన్స్ కానివ్వండి, తర్వాత అంటే హౌ టు సమ్వాట్ ఆఫ్ కోవెల్ ఫార్ములేషన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా కోవెల్ ఫార్ములేషన్ అనేది. తర్వాత అనేక రకాల అంటే ఆస్ట్రానమీ పరంగా అనేక రకాలైనటువంటి ఆర్బిటాల్ ప్రిపరేషన్స్ అనేవి మనకి చాలా రకాలు చెప్పబడ్డాయి. మనకి యాజ్ పర్ జేఎన్టీయూకే లిమిటెడ్ ఆన్సర్ కాబట్టి కొంచెం పాటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాసేసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి. ఇక్కడ ఇంకొక చిన్న అంశం అనేది చెప్తున్నానండి, లాంగిట్యూడనల్ చేంజెస్ అండి. లాంగిట్యూడనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ లాంగిట్యూడనల్ చేంజ్ ఒకటి, ఇన్క్లినేషన్ చేంజెస్ అండి. సో ఈ రెగ్యులర్ లాంగిట్యూడనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే ద ఎర్త్ ఈజ్ నైదర్ ఏ పర్ఫెక్ట్ స్పియర్ ఆర్ ఏ పర్ఫెక్ట్ ఎలిప్స్. సో ఎవరు కూడా సరైన ఒక పర్టికులర్ రూపం ఉందని చెప్పలేకపోయారు కాబట్టి సో దేర్ మే బి ఏ లాంగిట్యూడనల్ చేంజెస్ అనేవి మనకి అక్కర్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా ఈక్వటోరియల్ డయామీటర్ అనేది కాన్స్టెంట్ గా లేకపోవడం వలన, అదేవిధంగా నాన్ రెగ్యులారిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఎర్త్ రీజియన్స్ మీద వాటి యొక్క యావరేజ్ డెన్సిటీ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి కూడా కొంత మాస్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆర్బిటాల్ పెనిట్రేషన్స్ కూడా ఇవి కొంచెం ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు అండి. ఆర్బిటాల్ మెకానిజమ్స్ లో మనకి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా చెప్పబడి ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఇంక్లినేషన్ పాయింట్ ని నేను చూపిస్తున్నానండి. ఇంక్లినేషన్ పాయింట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ నీట్ గా మనం ఆల్రెడీ ప్రీవియస్ చెప్పేసుకున్నాం కాబట్టి ఆర్బిటాల్ పెనిట్రేషన్స్ లో ఇంకొంచెం మనం రాసుకున్నట్లయితే డాప్లర్ షిఫ్ట్ కూడా రాసుకోవచ్చు అండి. డాప్లర్ షిఫ్ట్ మనకి రాడార్ సిస్టమ్ లో వచ్చినటువంటి డాప్లర్ షిఫ్ట్ కూడా ఇక్కడ మరలా మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి రీకాల్ చేసుకుందామంటే టు ఏ స్టేషనరీ అబ్జర్వర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మూవింగ్ రేడియో ట్రాన్స్మిటర్ వేరీస్ విత్ ద యాక్సిసల్ వెలాసిటీ అండ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. So take this frequency when this transmitter as well as receiver. So the received frequency which is higher than that of transmitted frequency. So when this transmitter moves towards the receiver, so lowest orbital mechanisms అనేవి ఏర్పడతాయండి. దాన్ని ఇక్కడ డాప్లర్ షిఫ్ట్ గా మనం ఇక్కడ నిర్వచించుకున్నామండి. సో డాప్లర్ షిఫ్ట్ లో భాగంగా ఇక్కడ మనం ఒక చిన్నపాటి ఈక్వేషన్ ని మనం చేసుకున్నామండి. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్టీ ఈక్వల్ డివైడెడ్ బై ఎఫ్టీ ఈక్వల్స్ టు వేరియేషన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డెల్టా ఎఫ్ అండి. వేరియేషన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఇక్కడ ఫేజ్ వెలాసిటీతో లింకప్ చేసుకుంటే వి బై సి వస్తుంది. సో మనకు కావాల్సినటువంటి డ్రిఫ్ట్ ఏదైతే ఉందో డాప్లర్ షిఫ్ట్, డాప్లర్ వాల్యూ, డాప్లర్ షిఫ్ట్ డెల్టా ఎఫ్ దట్ ఈస్ ఈక్వల్ టు విటి మైనస్ విటి ఇంటూ ఎఫ్టీ డివైడెడ్ బై సి అండి. సో చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు ద డాప్లర్ షిఫ్ట్. సో అది కూడా ఆర్బిటాల్ పెనిట్రేషన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ గా చెప్పబడుతుందండి డాప్లర్ షిఫ్ట్. సో ఆర్బిటాల్ పెనిట్రేషన్స్ లో ఈ డాప్లర్ షిఫ్ట్స్ ను వాడుకొని మనం రెగ్యులర్ ఐటరేటివ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ ఉపయోగపడడానికి మనకి ఇక్కడ చెప్పబడుతుంది.
రెండవ అంశం ఏంటి అంటే రేంజ్ వేరియేషన్స్ అండి. ఆర్బిటాల్ మెకానిజమ్స్ లో మనము చెప్పుకునేది రేంజ్ వేరియేషన్స్. ఈ రేంజ్ వేరియేషన్స్ వాటి యొక్క ఆవశ్యకత ఏంటి అంటే ద పొజిషన్ ఆఫ్ ద శాటిలైట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్త్ ఎగ్జిబిట్స్ ద సైక్లిక్ డైలీ వేరియేషన్స్. So these variations in the position will loaded into the variation in the range between the satellite and the user terminals. So our range variations అంటే according to geometry of the earth surfaces మనకి parametrical geographical parameters అనేవి ఒక ఏరియాకి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ లాంచ్ వెహికల్స్ అనేవి ఇప్పుడు సపోజ్ నాసా వాళ్ళు లాంచ్ చేసేటువంటి సిస్టమ్ యొక్క జియోగ్రాఫికల్ పారామీటర్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి. శ్రీహరికోటలో మనకి జియోగ్రాఫికల్ పారామీటర్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి. సో ఈ శాటిలైట్స్ అనే వాటిని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ శాటిలైట్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా సోలార్ ఎక్లిప్స్ అనేది కూడా మనకి ప్రీవియస్ మనం వేవ్ ప్రాపగేషన్ లో చెప్పుకున్నటువంటి సోలార్ ఎక్లిప్స్ కూడా మనకి ఆర్బిటాల్ ఇంటర్ప్రిటేషన్స్ లో ఒకనొక అంశంగా చెప్పబడుతుందండి. ఈ ఆర్బిటాల్ వీటిని మనం ఇక్కడ శాటిలైట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ఎక్లిప్స్ వెన్ ద ఎర్త్ పర్మిట్స్ సన్లైట్ ఫ్రమ్ ద reaching it when the satellite is in the shadow of the earth. So for a geostationary satellite eclipse occur due to the two periods begin with the 23 days before the approximating of our earth station. So solar eclipse అనే దాన్ని కూడా మనం వేవ్ ప్రాపగేషన్ లో చూసాం కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ సన్ సైకిల్, అదేవిధంగా సన్ ట్రాన్సిట్ అవుట్ ఆఫ్ రేంజ్, ఇది కూడా మనం వేవ్ ప్రాపగేషన్ లో చెప్పుకున్నాం కదండి. ఆ వేవ్ ప్రాపగేషన్ లో చెప్పుకున్నటువంటి సన్ వాల్యూ. సో ఇక్కడ ఒక చిన్న అంశం అనేది చెప్పబడుతుంది అండి, ఆర్బిట్ డిటర్మినేషన్ అండి. ఒక ఆర్బిట్ ని మనం డిటర్మైన్ చేయాలి అంటే ఇనీషియల్ గా మనం ఈ మనకి ఏవైతే చెప్పబడ్డాయో ఎల్ఈఓ, ఎంఈఓ, జిఈఓ వాటి యొక్క యాంగులర్ పొజిషనల్ మెజర్మెంట్స్ అనే వాటిని కూడా మనం ఇక్కడ అవగాహనలో తీసుకోవాలండి. 3 యాంగులర్ పొజిషన్ మెజర్మెంట్స్. సో దట్ యాంగులర్ పొజిషన్ మెజర్మెంట్స్ అనే వాటిని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే దీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు కాన్సెప్చువల్లీ టు బి థాట్ ఈక్వేషన్. సో గివింగ్ అజిముత్ యాంగిల్ యాజ్ వెల్ యాజ్ ద ఎలివేషన్ యాంగిల్. సో ఈ యొక్క ఆర్బిటాల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ యొక్క ఆర్బిటాల్ డిటర్మినేషన్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి సో దోస్ ఆర్ హెల్ప్ఫుల్ టు మెయింటైన్ ద యాంగులర్ పొజిషన్. సో అదేవిధంగా టెలిమెట్రీ ట్రాకింగ్ కానివ్వండి, కమాండింగ్ కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, మేజర్ శాటిలైట్ నెట్వర్క్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ గా మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయండి ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్స్ లో. సో మన వేరియస్ లాంచ్ సైకిల్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఆర్బిటాల్ హైట్ కానివ్వండి, వెక్టార్ వాల్యూ కానివ్వండి, సో ఇవన్నీ కూడా సమ్ ఫీచర్స్ అనే వాటిని ఇక్కడ మీకు చెప్పడానికి ట్రై చేశానండి. లాంచ్ వెహికల్ సెలక్షన్ ఫీచర్స్ అండి. మనకి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎస్టిమేటెడ్ కాస్ట్ కానివ్వండి, సో ఆ శాటిలైట్ ప్రాజెక్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క రిలయబిలిటీ కానివ్వండి, సో ఆ శాటిలైట్ లాంచ్ వెహికల్ వెళ్ళిన తర్వాత మన పర్టికులర్ శాటిలైట్ ప్రాజెక్ట్ ద్వారా దాని యొక్క పెర్ఫార్మెన్స్ ట్రేసింగ్, ట్రాకింగ్ కానివ్వండి, ఏవైనా డిజైనింగ్ ఇష్యూస్ కానివ్వండి, వర్కింగ్ ఇష్యూస్ కానివ్వండి, మనం ఆ ప్రాజెక్ట్ని ఎక్కడి నుంచి లాంచ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏమని చెప్తున్నామంటే లాంచ్ వెహికల్ శాటిలైట్ ఫీచర్స్ అనమాట. వాట్ ఆర్ ద సెలక్షన్ ఫీచర్స్, లాంచ్ వెహికల్ సెలక్షన్ ఫీచర్స్. ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గా చెప్పానండి. ప్లేసింగ్ ద శాటిలైట్ ఇన్ టు ద జియో స్టేషనరీ ఆర్బిట్. ఒక చిన్న శాటిలైట్ ని మనం ఆర్బిట్ లో ప్లేస్ చేసేటప్పుడు దాని యొక్క రఫ్ వ్యూ ఎలా ఉంటుంది,
సో మేజర్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్, దాని చుట్టూరు ఆర్బిట్స్, సో లీవో ఆర్బిట్, అపోజీ వాల్యూ, పెరిజీ వాల్యూ, దీస్ ఆర్ ద వేరియస్ లొకేషన్స్ అనే వాటిని మనం ఇక్కడ నీట్గా మీకు డయాగ్రామ్ లో చూపించడానికి ట్రై చేశానండి. ఇవన్నీ కూడా వాట్ ఈస్ ద హౌ టు ప్లేస్ ద శాటిలైట్ ఇన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్. అదేవిధంగా జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, ఇవన్నీ కూడా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. మనం ఉన్నటువంటి ఆర్బిటల్ కాలిబ్రేషన్స్ లో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అదేవిధంగా డైరెక్ట్ ఇన్సర్షన్ ఇంటూ ద జిఈఓ. ఓకేనండి, ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేశానండి. కెప్లర్ లా 4π² a/3 / μ. సో ఏకి వాల్యూ ఇందాక మనకు ఉంది కదండి, టీటా ప్లస్ ఆల్ఫా అని తీసుకున్నానండి. మ్యూ ఏ వచ్చేసి కాన్స్టెంట్ అండి, 3.9860 ఇంటూ 10⁵ km³/s² అండి. సో అదే విధంగా ఇక్కడ మనకి కెప్లర్ కాన్స్టెంట్ వాడుకున్నానండి. ఇక్కడ 4π² a⁻3/μ. సో నాకు వచ్చినటువంటి ఆర్బిటల్ టైం పీరియడ్ 5370.29 సెకండ్స్. సో కరెస్పాండింగ్ ఆర్బిటల్ వెలాసిటీ కూడా నేను ఇక్కడ మీకు చెప్పానండి, 7.7543 km/s. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆర్బిటల్ పెనిట్రేషన్స్ అనే వాటి గురించి మనం ఇవాళ డిస్కషన్ చేసుకున్నామండి.
టుడే మనకి ఈ క్లాసులో ఆర్బిటార్ పెనిట్రేషన్స్ కానివ్వండి, అదేవిధంగా అజిముతల్ యాంగిల్ క్యాలిక్యులేషన్స్ అనే దాని మీద మనకి పూర్తి అవగాహన ఏదైతే ఉందో అది మొత్తము కూడా మీకు నేను అందుబాటులో ఉంచానండి. రేపటి క్లాసులో దీని యొక్క కంటిన్యూషన్ చూద్దామండి.